కథ డిమాండ్ మేరకు ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమనే కథానాయకుడు వెంకటేష్. వరుస విజయాలతో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న ఈ అగ్ర హీరో ఈ మధ్య బాడీగార్డ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న షాడో చిత్రాల్లో నటిస్తున్నాడు వెంకీ. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న కథానాయకుడు వెంకటేష్. కథ బాగుంటే పాత్ర పరిధి పట్టించుకుని ఈ హీరో వైవిధ్యం కోసం పరితపిస్తుంటాడు. తన నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలను అందిస్తూనే నూతనత్వం కోసం అన్వేషించడం వెంకీ ప్రత్యేకత. ఈ ఏడాది సంక్రాంతికి బాడీగార్డ్ గా అలరించాడు వెంకటేష్. తాను అభిమానించే వ్యక్తి కుటుంబాన్ని రక్షించే పాత్రలో వెంకీ అన్ని రకాల ఎమోషన్స్ చక్కగా పండించాడు. తనకు మాత్రమే సొంతమైన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. విజయాన్ని అందిపుచ్చుకున్నాడు. బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అంత ఓకేనా? తాజాగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు మళ్లీ ప్రాణం పోస్తుందని అంతా భావిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో నటిస్తున్నాడు వెంకీ. కొత్తదనం కోసం ఊవిళ్లూరే విక్టరీ ఈ సినిమాతో మరో కొత్త చరిత్రకు తెరతీస్తున్నాడు. Bend you over, look back and watch me smack that all on the floor. Smack that, give me some more. Smack that till you get so. Smack that, oh, smack that all on the floor. Smack that, give me some more. Smack that till you get so. Smack that. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న షాడోలో నటిస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమా కథే తాన్ని చిత్రం చేయడానికి కారణమని వెంకీ చెప్పాడంటే షాడో ఎంత వైవిధ్యంగా ఉండబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. It's all that back now. I'm a caller, then I put the mat down. Money no problem, pocket full of that now. I feel you creeping, I can see it from my shadow. Wanna jump up in my Lamborghini Gallardo? Maybe go to my place and just kick it like Tybo. And possibly bend you over, look back and watch me smack that all on the floor. Smack that, give me some more. Smack that till you get so. Smack that. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల అభిరుచి మేరకు నటిస్తూ దూసుకుపోతున్నాడు వెంకీ. అందుకే ఎందరు కుర్ర హీరోలు తెరంగేట్రం చేసినా విక్టరీకి మారు పేరుగా నిలుస్తున్నాడు. నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో